మన మొక్కలకి మనం ఆవు పేడని వేస్తూ ఉంటాం. బట్ మీరందరికీ ఈ విషయం తెలుసా, అసలు ఎన్నాళ్ళకి ఇది సాయిల్లో డికంపోజ్ అయ్యి ప్లాంట్స్కి అవైలబుల్గా అవుతుందో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది వేసిన ఎన్నాళ్ళకి డికంపోజ్ అయ్యి ప్లాంట్స్కి న్యూట్రిషన్ అవైలబుల్గా ఉంటుందో. మనం సాయిల్కి వేసిన 2 to 3 months తర్వాత ఇది ప్లాంట్స్కి న్యూట్రిషన్స్ ఇస్తుంది అనమాట. ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఇది సాయిల్లో కలిసిపోయి స్లోగా డికంపోజ్ అయ్యి 2 నుండి 3 నెలల తర్వాత నుండి దీని న్యూట్రిషన్స్ ప్లాంట్కి అవైలబుల్గా ఉంటాయి. ఈ ఆవు పేడ ఒక రిచ్ సోర్స్ ఆఫ్ నైట్రోజన్ అనమాట. అండ్ ఎప్పుడు మనం ఈ ఆవు పేడని డైరెక్ట్గా అంటే ఫ్రెష్ ఆవు పేడ ప్లాంట్ దగ్గర వేయకూడదు. వేస్తే ఏమవుద్దంటే దాని నుంచి వచ్చే ప్రొడ్యూస్ అయ్యే వేడి వల్ల మొక్క అనేది చనిపోతుంది. ఎప్పుడైనా ఇప్పుడు నేనైనా ఒక 10 days తర్వాత ఉన్న ఆవు పేడ ఇది యూస్ చేస్తున్నాను నా మొక్కల చుట్టూ వేయడానికి. అండ్ కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, గ్రీన్ మెన్యూర్స్, వర్మీ కంపోస్ట్ ఇవి డికంపోజ్ అయ్యి ప్లాంట్కి న్యూట్రిషన్స్ అవైలబుల్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలుసా మీకు? అది తెలుసుకోవాలనుకుంటే లింక్లో ఉన్న వీడియోలో ఉంది, చూసేయండి. అండ్ చూసిన వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.